వీళ్ళ ప్రేమ నిజమైన వీళ్ళనెవ్వరూ ఒక్కటి చేయలేరు. చిన్న సమస్య వస్తేనే వదిలేసి పారిపోయినాడు వీడు. ఇలాంటోని నమ్మి పింకీ ఎలా వస్తుంది అనుకున్నాం? దీపక్, నువ్వు చెప్పినట్టు నిజంగానే మన టైం రివర్స్ అవుతున్నట్టుంది. మందారం బ్రతికే ఉంది. అది కూడా మాయమైపోయాడు అనుకున్న ఆ రాఘవ్ గాడి దగ్గరే ఉంది. వాళ్ళిద్దరూ ప్రాణాలతో ఉన్నా ఇక్కడికెందుకు రాలేదో అర్థం కావడం లేదు. ఒక రకంగా ఆలోచిస్తే వాళ్ళిక్కడికి రాకపోవడమే మనకి మంచిది. కానీ వాళ్ళు వస్తే మాత్రం మనం ప్రాణాలతో ఉండడం మాత్రం అనుమానమే. అవును మమ్మీ. అయినా మందరం సిచ్యువేషన్ చూస్తూ ఉంటే తను లేచే పరిస్థితుల్లో ఉన్నట్టుగాని మాట్లాడే పరిస్థితుల్లో ఉన్నట్టుగాని అనిపించట్లేదు మమ్మీ. ఆ రాజు రూప లేకుండా ఉండుంటే హాస్పిటల్లోనే వాళ్ళిద్దరినీ లేపేసి ఉండేవాణ్ణి. ఆ రాజు రూపాల వల్లే ఆ రాఘవ మందరం తప్పించుకున్నారు. తొందరలోనే వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని లేపేస్తాను మమ్మీ. ఈలోగా అక్కడేం జరుగుతుందో చూద్దాం రా మమ్మీ. సరే పద. అయినా గోపి, మేమందరం ఉండగా నువ్వు నేరుగా ఇంటికి ఎందుకు వెళ్ళావు? కనీసం మాతోనో రాజన్నతోనో ఓ మాట చెప్పాల్సింది కదా. అన్నయ్య అక్కడే ఉంటాడనుకున్నాను పెద్దమ్మా. అక్కడికి వెళ్ళాక అర్థమైంది అన్నయ్య వదినలు కలిసి లేరని. ఇంత జరిగినా నువ్వింకా పింకీని పెళ్లి చేసుకుందామనుకుంటున్నావా? ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకోవడంలో తప్పే ఉంది ధనాలు. పెళ్లి చేసుకోకపోతే ప్రాణాలు తీసుకుంటావని ఇద్దరూ చెప్పారు కదా. ప్రాణం పోవడం కంటే పెళ్లి చేసుకోవడం మంచిది కదా. పెళ్లికి ప్రేమ పునాది, ప్రేమ పెళ్లికి సమాధి అన్నారు పెద్దవాళ్ళు. అది నిజమని మీ విషయంలోనూ రుజువైంది, రాజు విషయంలోనూ రుజువైంది కదా అమ్మగారు. ఈ దరిద్రాన్ని బయటికి గంటేసి పసుపు నీళ్లతో ఇంటిని కడిగి మన ఇంటిని పవిత్రం చేయక అలా జరిపించాలి అంటే నువ్వు అమ్మాయి గురితో మాట్లాడాలి కదరా నాయనా. కూడా కోంటకే ఎందుకు మాట్లాడతాడు. ఆడి కోసం కాకపోయినా మన గోపి పింకిలి పెళ్లి కోసమైనా మాట్లాడతాడు. ఎవరి కోసమైతే ఏంటి రాజు, నువ్వు రూపతో మాట్లాడడం అవసరం. గోపి పింకీల పెళ్లి కోసం మీరు కలుస్తున్నట్టు లేదు. మిమ్మల్ని కలపడానికి గోపి పింకీల పెళ్లి జరుగుతున్నట్టుంది. ఒరే అయ్యా, నువ్వు ఆ అమ్మాయి గురికి ఫోన్ చేయరా చెప్తున్నాను కదా. ప్లీజ్ అక్క, ఒక్కసారి చేయవా? ఇంకా ఆలోచిస్తావేట్రయ్యా, ఫోన్ చేయి. చెయ్యి రాజు. ఏంటినదిరా? బిజీ వస్తుంది నాన్న. మళ్ళీ ఇంకోసారి చెయ్యి. ఏమైందక్క? బిజీ వస్తుంది పింకీ. మళ్ళీ ఏంటినదిరా? మళ్ళీ బిజీ వస్తుంది నాన్న. మళ్ళీ ఇంకోసారి మెసేజ్ వచ్చింది పింకీ. రాజు కాల్ చేశాడు. తనే చేస్తుంది. మాట్లాడు. చెప్పు రాజు, ఫోన్ చేసినట్టున్నావు. మీరు కూడా ఫోన్ చేసినట్టున్నారు. మీరే చెప్పండి.
చెప్పండినా. అవును చెప్పండి. మీ నువ్వెందుకు చేసావు? మీరెందుకు చేశారు? నా కోసమే చేశానని చెప్తే నీ సొమ్మేమైనా పోతుందా రాజు? నీకోసం మాత్రం కాదు, పింకీ గోపిల పెళ్లి గురించి మాట్లాడదామని చేశాను. ఓ, పింకీ గోపిల పెళ్లి గురించి నాతో ఏం మాట్లాడతావు రాజు? అప్పుడు వాళ్ళిద్దరి పెళ్లి మనమే చేస్తామని మాటిచ్చాం. ఓ, చెప్పండి, ఎవరిని కలవాలనుకుంటున్నారు? చెప్పు రూపా, నిన్నే అడుగుతున్నాను. ఎవరిని కలవాలనుకుంటున్నావు రూపా? ఎవరినో కాదు పెదనాన్న, బంటిని. పాపం బంటికి అలా జరిగింది కదా, అక్క ఒకసారి కలిసొద్దామంటుంది. అవునానా, కాకపోతే వాళ్ళ ఇల్లు ఎక్కడుందో మాకు తెలీదు. సరే అమ్మా, స్కూల్కి వస్తాడుగా, అప్పుడు వెళ్ళి కలు. పింకీ, నువ్వు ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోకు. ఏం చేయాలో ఎలా చేయాలో నేను నిర్ణయం తీసుకుంటాను. అలాగే పెద్దనాన్న.